డిఆర్డిఎల్ చేసిన టెస్టింగ్ లో స్క్రామ్జెట్ ఇంజిన్ 1200 సెకండ్ల లాంగెస్ట్ రన్ టైమ్ ని సాధించింది. హైపర్సోనిక్ స్పీడ్ తో ఒక క్రూయిజ్ మిసైల్ ప్రయాణించాలంటే ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ చాలా అవసరం. స్క్రామ్జెట్ ఇంజిన్ కోసం అత్యాధునికమైన లిక్విడ్ హైడ్రోకార్బన్ ఫ్యూయల్ ని ఇండియాలోనే ఓన్ గా తయారు చేశారు. ఎంత టెంపరేచర్స్ అయినా తట్టుకునేలా థర్మల్ బ్యారియర్ కోటింగ్ టెక్నాలజీని డిఆర్డిఎల్ ల్యాబ్ ఇండియాలోనే ఓన్ గా తయారు చేసింది. మే 9వ తేదీన డిఆర్డిఓ స్క్రామ్జెట్ ఇంజిన్ గ్రౌండ్ టెస్టింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఈ టెస్టింగ్ లో స్క్రామ్జెట్ ఇంజిన్ 1200 సెకండ్ల పాటు రన్ టైమ్ ని సాధించింది. 1200 సెకండ్లు అంటే 20 నిమిషాలు. 20 నిమిషాల పాటు ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ కంటిన్యూస్ గా పర్ఫార్మెన్స్ ని చూపించింది. ఇది స్క్రామ్జెట్ ఇంజిన్ యొక్క లాంగెస్ట్ డ్యూరేషన్. ఇంతకు ముందు జనవరి 2026లో చేసిన టెస్ట్ లో 12 నిమిషాల పాటు రన్ టైమ్ ని సాధించింది. తర్వాత ఇంప్రూవ్మెంట్ చేసి ఇప్పుడు 20 నిమిషాల రన్ టైమ్ కి పెంచారు. ఈ 20 నిమిషాల టెస్ట్ తో హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ టెక్నాలజీలో భారత్ అతిపెద్ద అచీవ్మెంట్ ని సాధించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్ ని ఎక్కడ కండక్ట్ చేశారు, అసలు ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ అంటే ఏంటి, ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, దీంట్లో వాడే ఫ్యూయల్ ప్రత్యేకతలు ఏంటి, అలాగే హైపర్సోనిక్ స్పీడ్ లో ప్రయాణించేటప్పుడు తట్టుకునేందుకు ఎలాంటి మెటీరియల్ వాడారు, ఎలాంటి కోటింగ్ చేశారు అనే విషయాలను చూద్దాం. ఈ టెస్ట్ ని ఎక్కడ కండక్ట్ చేశారంటే హైదరాబాద్ లో ఉన్న డిఆర్డిఓ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీలో స్క్రామ్జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్ SCPT ఫెసిలిటీ ఉంది. ఈ SCPT లోనే స్క్రామ్జెట్ ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్ ని చేశారు. ఇక్కడ అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్ టెక్నాలజీస్ ని డిజైన్ చేసి డెవలప్ చేస్తుంటారు. ఫస్ట్ ఇప్పుడు టెస్ట్ చేసిన ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్క్రామ్జెట్ ఇంజిన్ అంటే సూపర్ సోనిక్ కంబషన్ రామ్జెట్ ఇంజిన్. ఇది ఎయిర్ బ్రీతింగ్ జెట్ ఇంజిన్. వేగంగా సూపర్ సోనిక్ స్పీడ్ లో గాలి దీని లోపలికి వెళ్లి కంప్రెస్ అయ్యి ఈ ఇంజిన్ లో ఉండే ఫ్యూయల్ ని కంటిన్యూస్ గా మండుతూ ఉండేలా చేస్తుంది. ఇలా ఇది హైపర్ సోనిక్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. నార్మల్ జెట్ ఇంజిన్ లో లాగా ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ లో మూవింగ్ పార్ట్స్ ఉండవు. ఇక్కడ ఈ ఇమేజ్ లో 3 రకాల ఇంజిన్స్ ని చూడవచ్చు. ఫస్ట్ ఇది టర్బో జెట్ ఇంజిన్. ఇందులో ఎయిర్ ని రొటేటింగ్ టర్బైన్ బ్లేడ్స్ ద్వారా కంప్రెస్ చేస్తారు. ఈ టర్బో జెట్ ఇంజిన్ ఎక్కువ స్పీడ్స్ తో ట్రావెల్ చేయలేదు. రెండోది వచ్చి రామ్జెట్ ఇంజిన్. ఇది ఎయిర్ ఫ్లో ని సబ్సోనిక్ స్పీడ్ లో తీసుకుని కంప్రెస్ చేసుకుంటుంది. అదే ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ అయితే సూపర్ సోనిక్ స్పీడ్ లో ఎయిర్ ఫ్లో ని తీసుకుంటుంది. అంటే రామ్జెట్ ఇంజిన్ కన్నా ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా ఎయిర్ ఫ్లో ని తీసుకుంటుంది. ఇలా మూవింగ్ పార్ట్స్ లేకుండా ఎయిర్ ఫ్లో ని కంప్రెస్ చేసి హైపర్ సోనిక్ స్పీడ్ తో ఇది ట్రావెల్ చేస్తుంది. హైపర్ సోనిక్ స్పీడ్ అంటే మ్యాక్ 5 కన్నా ఎక్కువ స్పీడ్ తో ప్రయాణించడం. ఒక క్రూయిజ్ మిసైల్ హైపర్సోనిక్ స్పీడ్ తో ప్రయాణించాలంటే అది ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ తోనే సాధ్యమవుతుంది. ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ అనేది చాలా పవర్ఫుల్ ఇంజిన్. దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేయడం కూడా చాలా కష్టం. భారత్ లోనే డిఆర్డిఓ ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ ని సొంతంగా ఏ ఇతర దేశాల సహాయం లేకుండా తయారు చేసింది. ఈ ఇంజిన్ లో వాడిన మెటీరియల్స్ ని గానీ, ఫ్యూయల్ ని గానీ, టెక్నాలజీస్ ని గానీ భారత్ స్వయంగానే డెవలప్ చేసింది. మన దగ్గర ఆల్రెడీ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ ఉంది. దీని పవర్ ఏంటో మనకు తెలుసు. ఈ బ్రహ్మోస్ ని రామ్జెట్ ఇంజిన్ తో చేశారు. ఇదే ఇంత పవర్ఫుల్ గా ఉంటే స్క్రామ్జెట్ ఇంజిన్ తో డెవలప్ చేసే హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు డిఆర్డిఓ తయారు చేసిన ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ యొక్క స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. ఈ ఇంజిన్ లో మెయిన్ గా 3 స్పెషాలిటీస్ ఉన్నాయి. అవి ఫస్ట్ ది దీంట్లో వాడిన లిక్విడ్ హైడ్రోకార్బన్ ఫ్యూయల్, 2 ఫ్లేమ్ స్టెబిలైజేషన్ టెక్నిక్, 3 థర్మల్ బ్యారియర్ కోటింగ్. ఫస్ట్ దీంట్లో వాడిన ఫ్యూయల్ విషయానికి వస్తే ఈ ఇంజిన్ లో ఎండోథర్మిక్ స్క్రామ్జెట్ ఫ్యూయల్ ని వాడారు. ఇది లిక్విడ్ హైడ్రోకార్బన్ ఫ్యూయల్. ఈ లిక్విడ్ హైడ్రోకార్బన్ ఫ్యూయల్ కి 2 క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ ఫ్యూయల్ ఇంజిన్ ని కూల్ చేస్తుంది. అదే సమయంలో కంబషన్ లో ఈజీగా ఇగ్నిషన్ అయ్యేలా చేస్తుంది. ఈ లిక్విడ్ హైడ్రోకార్బన్ ఫ్యూయల్ ని డిఆర్డిఎల్ ల్యాబ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ తో కలిసి ఇండియాలోనే సొంతంగా తయారు చేసింది. ఇలా మొదటిసారిగా ఈ ఫ్యూయల్ ని మన దేశంలోనే తయారు చేశారు. నెక్స్ట్ ఫ్లేమ్ స్టెబిలైజేషన్ టెక్నిక్. ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ కంబస్టర్ లో ఫ్లేమ్ స్టెబిలైజేషన్ టెక్నిక్ ని ప్రవేశపెట్టారు. దీని వల్ల ఒక సెకండ్ కి 1.5 కిలోమీటర్ల స్పీడ్ తో ఎయిర్ ఫ్లో జరుగుతూ కంటిన్యూస్ గా ఫ్యూయల్ మండుతూ ఉంటుంది. ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ ని డెవలప్ చేసి కాన్ఫిగరేషన్ చేయడానికి ముందే డిఆర్డిఓ సైంటిస్టులు ఈ ఫ్లేమ్ స్టెబిలైజేషన్ టెక్నిక్స్ మీద అనేక గ్రౌండ్ టెస్టులు చేసి ఎంతో స్టడీ చేశారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చి థర్మల్ బ్యారియర్ కోటింగ్. ఒక మిసైల్ హైపర్సోనిక్ స్పీడ్ తో ప్రయాణించేటప్పుడు విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే హైపర్సోనిక్ స్పీడ్ అంటే ధ్వనివేగాని కన్నా 5 రెట్లు ఎక్కువ స్పీడ్. ఇంత స్పీడ్ లో ప్రయాణించేటప్పుడు సాధారణ మెటల్స్, స్టీల్ అయితే కరిగిపోతాయి. హీట్ అనేది ఆ రేంజ్ లో జనరేట్ అవుతుంది. ఇంత హై టెంపరేచర్స్ ని తట్టుకునేలా ఈ స్క్రామ్జెట్ ఇంజిన్ కోసం థర్మల్ బ్యారియర్ కోటింగ్ ని డెవలప్ చేశారు. దీన్ని కూడా డిఆర్డిఎల్ ల్యాబ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST తో కలిసి ఇండియాలోనే ఓన్ గా డెవలప్ చేసింది. ఈ థర్మల్ బ్యారియర్ కోటింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే స్టీల్ మెల్ట్ అయి కరిగిపోయే టెంపరేచర్ కన్నా ఇంకా ఎంతో ఎక్కువ టెంపరేచర్ ని కూడా తట్టుకుంటుంది. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో కంబషన్ ని మెయింటైన్ చేయడానికి ఈ కోటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా స్క్రామ్జెట్ ఇంజిన్ ని యాక్టివ్ కూలింగ్ డిజైన్ తో డెవలప్ చేశారు. ఇంకొంత కాలంలోనే ఇది మిగతా టెస్టింగ్లు పూర్తి చేసుకుని త్వరలోనే హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ రూపంలో ఇండియన్ ఆర్మీకి చేరబోతుంది.